ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీదేవి భాగవతం సత్సంగ కార్యక్రమానికి స్వాగతం. మనం మొన్నటి సత్సంగంలో జనక మహారాజుని సుఖమహర్షి తాను ఎందుకోసం వచ్చాడో తన సంశయాలు తీర్చమని జనక మహారాజుని అడిగేటువంటి ఘట్టంలో ఉన్నాం. అక్కడ శుకుడి యొక్క అర్హతని పరీక్షించి శుకుడికి ఏ విధంగా జ్ఞానబోధ చేస్తే అర్థమవుతుందో శుకుడిని సిద్ధం చేశాడు జనక మహారాజు. ఇక్కడ గురుస్థానంలో జనక మహారాజు ఉన్నాడు, శుకుడు శిష్యుడి స్థానంలో ఉన్నాడు. సకల శాస్త్రాలు వల్లవేసినటువంటి శుకుడు శిష్యుడిగా ఉంటే ఎటువంటి ప్రశ్నలు వేస్తాడో, రాజఋషిగా జనక మహారాజు ఉండి ఒక ఉత్తమమైనటువంటి శిష్యునికి ఏ విధంగా సంశయాలు తీరుస్తాడో అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఈరోజు మన సత్సంగంలో విందాం. సుఖమహర్షి అడుగుతున్నాడు, తపస్సు, తీర్థము, యజ్ఞము, వ్రతము, స్వాధ్యాయము, తీర్థసేవనము, జ్ఞానము, వీటిల్లో దేనివల్ల మోక్షం సిద్ధిస్తుంది మనిషికి అని సంధించాడు. రాజఋషి అయినటువంటి జనకులు చెప్తున్నారు, ఉపనయనం జరిగాక వేదాభ్యాసం కోసం గురుకులంలో ఉండాలి. వేదాంగాలు చదివిన తర్వాత గురుదక్షిణ చెల్లించాలి. గురుకులం నుండి తిరిగి వచ్చి వివాహం చేసుకోవాలి. ఒక ఇంటివాడు కావాలి. గృహస్థాశ్రమంలో ఉండి న్యాయంగా గడించిన ధనంతో జీవనం సాగించాలి. ఎవరి దగ్గర ఏది ఆశించకూడదు. పాపాల నుంచి దూరంగా ఉండాలి. ఆయా కాలాల్లో అగ్నిహోత్రాలు నిర్వహించాలి. ఎప్పుడూ శుచిగా ఉండాలి. సంతానం కనాలి. కుమారుళ్ళు మనవళ్ళు కలిగాక వానప్రస్థాశ్రమం స్వీకరించాలి. ఇక్కడ మనమంతా కూడా గృహాశ్రమంలో ఉన్నాం కాబట్టి ఈ గృహస్థాశ్రమంలో ఉండేటువంటి ధర్మాలు చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడో. ఇది అందరికీ కూడా వర్తిస్తాయండి. ధనం న్యాయంగా గడించినటువంటి ధనము గృహస్థాశ్రమంలో ఉత్తమ గతుల్ని ప్రాప్తింపజేస్తుంది. ఎవరి దగ్గర ఏది కూడా ఉచితంగా ఆశించకూడదు. పాపాలకి దూరంగా ఉండాలి. ఆయా కాలాల్లో నియమించిన విధంగా ఆ కులాల ఆచార ప్రకారం వాళ్ళు అగ్నిహోత్రాలు నిర్వహించాలి. ఎప్పుడూ శుచిగా ఉండాలి. ధర్మంగా సంతానాన్ని కనాలి. వానప్రస్థాశ్రమంలో ఉండి కూడా తపస్సు చేయాలి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఈ 6 శత్రువులను జయించాలి. భార్యని రక్షించే భారం కుమారుడికి అప్పగించి పరిశుద్ధమైనటువంటి వైరాగ్యం కలిగాక సన్యసించాలి. విరక్తి కలిగిన నాడే సన్యాసం పుచ్చుకోవడానికి అర్హుడు. ఇది వేదవాక్యము అని మనకి సుఖబ్రహ్మ అడిగినటువంటి ప్రశ్నలకి జనకుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. వేలలలో ఉంటారు ఈ గృహస్థాశ్రమం ఆ రోజుల్లో చేసేటువంటి వాళ్ళు. ఆ వేలల్లో ఎంతోమంది, అంటే అతి తక్కువ మంది మాత్రమే ఈ గృహస్థాశ్రమం నుంచి సన్యాసాశ్రమం స్వీకరించే వాళ్ళు ఉంటారు. ఆ రోజుల్లో లక్షలు లేరు కదా జనాభా, కొద్దిమంది మాత్రమే ఉండేవారు. వాళ్ళల్లో అందరూ కూడా నీతివంతంగా జీవన విధానాన్ని సాగిస్తూ ఉండేవారు. ఈ గృహస్థాశ్రమంలో వేదాల్లో చెప్పబడిన విధంగా 48 సంస్కారాలు ఉన్నాయట. వాటిల్లో 40 సంస్కారాలు గృహస్థుల కోసమే. ఈ శమము, దమము అలాంటి ఈ యొక్క అష్టాంగ యోగ సూత్రాలు అంటారు వాటిని. ఈ అష్టాంగ యోగ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ముక్తి మార్గం కోసం వెళ్ళేటువంటి వైరాగ్యంతో ఉన్నవాళ్ళు మాత్రమే, సాధకులు మాత్రమే చేయగలుగుతారు. మిగతావన్నీ కూడా ఈ యొక్క గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు ఆచరించేవి. ముందుగా బ్రహ్మచర్యాశ్రమము, తర్వాత గృహస్థాశ్రమము, తర్వాత వానప్రస్థాశ్రమము, తర్వాత సన్యాసాశ్రమం. ఇలా వరుసగా ఒక ఆశ్రమం పూర్తి చేశాక రెండో ఆశ్రమానికి వెళ్ళాలి. ఇదే శిష్టానుశాసనం అని చెప్తున్నాడు. ఇలా ఆయన చెప్తూ, అయ్యా ఇంద్రియాలు
జయించటం అనేది సామాన్యమైన విషయం కాదు. అందుకనే ఇలా ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమంకి వెళ్ళాలి అనేటువంటి నియమం పెట్టడం జరిగింది. మనస్సు చాలా ప్రబలమైంది. ఇంద్రియాలు జయించిన వాడు కామాన్ని జయించలేడు. మంచి బుద్ధి అలవాటు చేసుకున్నవాడు శాంతుడు. తనను తాను అదుపులో ఉంచుకున్నవాడు లాభ నష్టాలను సమానంగా భావించగలుగుతాడు. అందరినీ ఒక్కలా చూస్తాడు. శాస్త్రోక్త కర్మలు చక్కగా నిర్వహించినవాడు చింతలు దగ్గరికి రానియకుండా ఆత్మజ్ఞానంతో తృప్తి పడతాడు. గృహస్థాశ్రమంలో ఉండి కూడా ముక్తి పొందుతాడు. అందులో ఎటువంటి సందేహము లేదు. చూడు, నేను రాజ్యం చేస్తున్నాను, అయినా ముక్తుణ్ణే. నేను స్వేచ్ఛగా అన్ని పనులు చేస్తున్నాను, అయితే సంతోషం కానీ దుఃఖం కానీ నన్ను అంటవు. వివిధ భోగాలు అనుభవిస్తున్నాను, వివిధ కార్యాలు చేస్తున్నాను, అయినా జీవన్ముక్తుణ్ణి నేను. నాలాగా నువ్వు కూడా జీవన్ముక్తుడివి కావచ్చయ్యా. గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించు. సుఖానికైనా దుఃఖానికైనా మనస్సే కారణం. మనస్సు నిర్మలంగా ఉంటే అంతా నిర్మలంగా ఉంటుంది. మనస్సు మైల వదుల్చుకుందే ఎన్ని తీర్థాల్లో మునిగినా ఏమీ లాభముండదు. ఈ మనస్సే బంధన హేతువు. మనిషికి ఆ మనస్సే ముక్తి హేతువు కూడా. దేహం కానీ జీవాత్మ కానీ ఇంద్రియాలు కానీ బంధన హేతువులు కాదు. ఆత్మ సదా పరిశుద్ధమైనది. ఎన్నడూ ఏ బంధాలలోనూ తగులుకోదది. సర్వదా ముక్తమై ఉంటుంది. బంధ మోక్షాలు మనస్సుకే వర్తిస్తాయి. మనస్సు శాంత స్థితికి వస్తే బంధనాలు పుటుక్కుమనిపోతాయి. శత్రు మిత్ర ఉదాసీన భావాలు మనోగతమైనవి. ఏకాత్మభావం కుదిరాక ద్వైత దర్శనం ఉండదు అని వివరిస్తూ ఉన్నాడు. ఇలా వివరిస్తూ ఉంటే ఆయనకి అనేకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. అన్నిటికీ సమాధానాలు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాయలో ఉండి మనస్సుని జయించకుండా అన్నిటికీ ఈ బంధాలతోనే ముడిపడి ఉంటున్నారు కదా. ఈ బంధాల వల్ల ఏమవుతుంది, నేను నాది అని ఆ భ్రమల్లోనే ఉండి, అంటే ఈ మాయ అనేది వద్దు నాకు, ఈ సంసారము అనేటువంటిది నాకు వద్దు, నేను వెళ్ళి మోక్ష మార్గానికి తపస్సు చేసుకుంటాను, నాకు ఇవేమీ వద్దనే ఆలోచనలో ఉన్నటువంటి సుకుడికి ఈయన శాస్త్రపరంగా అసలు మనిషిని బందీ చేస్తుంది మనసేనయ్యా. కాబట్టి నువ్వు మనసును జయిస్తే నీ యొక్క ముక్తి మార్గం శ్రేయోదాయకంగా నడుస్తుంది. నువ్వు మనసును జయించాలంటే ఈ ఇంద్రియాలు ఆ మనస్సును లోబర్చుకుని ఉంటాయి. కాబట్టి ఒక ఆశ్రమం తర్వాత ఇంకొక ఆశ్రమానికి వెళ్ళాలి. నువ్వు బ్రహ్మచర్యం నుంచి వచ్చావు కాబట్టి ఈ గృహస్థ ఆశ్రమం స్వీకరించు. తర్వాత గృహస్థ ఆశ్రమంలో నీవు నీ యొక్క బాధ్యతలన్నీ నిర్వర్తించిన తర్వాత నువ్వు అనుకున్నట్టుగా మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. అందుకు తానే ఉదాహరణగా చెప్తున్నాడు. అయ్యా, నువ్వు చేసే పని నువ్వు చేస్తున్నావు. నువ్వు అడవికి వెళ్తావు, తపస్సు చేస్తావు. తపస్సు చేసేటప్పుడు ఒక జింక చర్మం ఏదో వేసుకుని కూర్చుంటావు. నువ్వు రక్షణ కోసం ఒక దండం పెట్టుకుంటావు. అంటే రక్షణ కోసం కర్ర ఉంటుంది వాళ్ళ దగ్గర, దాన్ని దండము అంటారు. అలాగే కమండలం పెట్టుకుంటారు. వాళ్ళు కూడా ఆ యొక్క సమయానికి కన్నమూలాలు కానీ ఏదైనా ఆహారం తీసుకుంటూ ఉంటారు. అంటే ఒక పక్క తపస్సు కోసం వెళ్ళినా, ఒక పక్క ఆయన దీన్ని అంతా చేసుకోవడానికి వెళ్ళినా, ఒక పక్క ఒక భయం అనేది ఉంటుంది, కొన్ని బాధ్యతలు ఉంటాయి, ప్రతిరోజు కూడా నిత్యకృత్యాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ నీ పనులు నువ్వు చేసుకోవాల్సిందే. అంటే నువ్వు చేసుకునే పనులు నువ్వు ఎలా చేసుకుంటున్నావో, ఈ రాజ్యంలో ఉంటూ కూడా నేను నా పనులు నేను చేసుకుంటున్నాను. నువ్వు ఒక తపస్విగా ఎలాంటి పనులు చేసుకుంటున్నావో ఆ పనులు చేసుకుంటూ, ఒకవేళ నేను గృహస్థాశ్రమంలోకి వస్తే ఈ పనులకి ఏమైనా ఆటంకం కలుగుతుందోనేమోనని నువ్వు భయపడుతున్నావు. నువ్వు భ్రమలో ఉన్నావు. అట్లా భయపడవద్దు. నేను నా పనులు చేసుకుంటూ నేను ఏ విధంగా అయితే భగవద్ధ్యాసలో ఉండి భగవత్ చింతనలో ఉండి మోక్ష ప్రాప్తి కోసం ఏ బంధంలో తగులుకోకుండా నేను నా విధి నిర్వహణ ఎలా చేస్తున్నానో అలా నువ్వు కూడా చేసుకుంటే మంచిది. ఎంత దూరం పరిగెత్తుకుంటూ వచ్చావు, భయపడవలసినటువంటి అవసరమే లేదు. సంకల్ప వికల్పాలు లేనటువంటి వాణ్ణి. సుఖంగా నిద్రపోతాను, సుఖంగా భోజనం చేస్తాను, నేను దేనికి బద్ధుణ్ణి కాదు. ఈ నమ్మకంతోనే సదా సర్వదా సుఖంగా ఉంటాను. నేను బద్ధుణ్ణి అన్న భావం నిన్ను వదలటం లేదు. అందుచేతే
నీవు ఎప్పుడు దుఃఖంగా ఉంటున్నావు, నీ మనసులో ఇది ఒక భ్రాంతిలాగా ఉంది. గృహస్థ ఆశ్రమం అనేది ఒక సంకటమైనటువంటి ప్రక్రియ అనేటువంటి భ్రమలో ఉన్నావు. ఆ సంకటాన్ని, నీ యొక్క ఆలోచన విధానాన్ని, ఆ భ్రమల్ని విడిచిపెట్టు. సుఖం కలుగుతుంది నీకు. సందేహం వహించకు. నేను బంధాల్లో ఉన్నాను అనుకునేవాడు ఎన్నడూ ముక్తికు కాలేడు. అంటే ఎన్నడూ ముక్తుడు కాలేడు. ఈ ఇల్లు, ధనము, ఈ రాజ్యము నావి కావు. ఇది నా దృఢమైనటువంటి నమ్మకము. అందుకనే ఎల్లప్పుడూ సుఖంగా ఉన్నాను నేను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? అయ్యా, నీవు ముక్తి కావాలనుకుంటున్నావు, నిజమే. ఈ ప్రపంచం సర్వత్రా మన కంటికి కనపడేటువంటి యావత్ సృష్టిని నడిపిస్తున్నది భగవంతుడు, ఆ జగన్మాత. ఆ జగన్మాత ఆశీర్వాదంతో నేను ఈ రోజున రాజు పదవిలో ఉన్నాను, రాజ్య పరిపాలనా భారం చూస్తున్నాను. ఇదంతా భగవంతుడి భిక్ష అని భగవతినే నేను ఆరాధిస్తున్నాను. ఒక పక్క నా పనులు నేను చేసుకుంటున్నాను. అంటే మూలమైనటువంటి శక్తిని నేను మర్చిపోకుండా నా కర్తవ్య నిర్వహణ చేస్తున్నాను. అందుకే నేను విశ్వాసంతో ఉన్నాను. ఆ భగవత్ శక్తి మీద విశ్వాసంతో ఉంచు. నీవు కూడా నీకు ఏ పని, ఏ ఆశ్రమంలో నువ్వు ఏది చేసుకుంటున్నా మూలమైనటువంటి ఆ శక్తి మీద దృష్టి మరల్చకుండా నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించవచ్చు అని జనకుడు జ్ఞానబోధ చేశాడు. శుకుడు సంతోషించాడు. ఆనందంగా జనక మహారాజు దగ్గర నుండి సెలవు తీసుకొని బయలుదేరాడు. తిన్నగా తండ్రి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. కుమారుడు తిరిగి రావడంతోనే వ్యాసుడు ఎంతో సంతోషించాడు. కుమారుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. కుశలం అడిగాడు. ఆ శుకుని ముఖంలో ఆ యొక్క ఆనందాన్ని చూసి వ్యాసుడు సంతోషించాడు. భగవద్బంధువులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే జనక మహారాజు కాస్త వివరంగా మనం జనక మహారాజు యొక్క వృత్తాంతం అంతా వివరంగా చెప్పుకుంటూ వచ్చాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణము, అతిథి మర్యాదలు అవన్నీ చూసుకున్నాం. ఈ శుకుడు ఉన్నటువంటి భ్రమలన్నిటినీ కూడా, తనలో ఉన్నటువంటి భ్రమలు ఏవైతే ఉన్నాయో శుకుడు కలిగి ఉన్నాడో ఆ భ్రమలన్నిటినీ కూడా జనకుడు ఆయన నివృత్తి చేశాడు. ఆయనకి నేను ఈ రాజ్య పరిపాలన చాలా సంతోషంగా చేస్తున్నాను, సుఖాలను అనుభవిస్తున్నాను, భోగాలను అనుభవిస్తున్నాను, కానీ దేంటో ఏ బంధంలో కూడా ఇరుక్కోలేదు. నేను బంధరహితుడుగా ఉన్నాను. అంటే జ్ఞానం అంటే అదేనండి. జ్ఞానోదయం కలిగించడం అంటే అదే. మనం నిత్య జీవితంలో కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య నివృత్తి కోసం జ్ఞానుల దగ్గరికి వెళ్ళి మన సమస్య గురించి చెప్తే వాళ్ళు పరిష్కారం ఏం చెప్తారు అంటే ఆలోచించి చెప్తారు, అనుభవంతో చెప్తారు, శాస్త్ర ప్రమాణంగా చెప్తారు. ఇక్కడ జనకుడు కూడా శాస్త్ర ప్రమాణంగా చెప్పాడు. నాయనా, నీవు బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నావు. ఈ బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నీవు చదువుకోవాలి, చదువుకున్నావు, అయిపోయింది. తర్వాత ఖచ్చితంగా ఈ గృహస్థాశ్రమంలోకి రావాలి. గృహస్థాశ్రమంలో వస్తేనే నువ్వు ఇంద్రియాలని జయించగలుగుతావు. ఇంద్రియాలని నీవు అణుచుకుంటే నీ మనస్సు ఇంద్రియాలకి లోబడుతుంది, నీ తపస్సుకి ఆటంకం అవుతుంది. కాబట్టి ఆ ఇంద్రియ చాలత్వం ఏదైతే ఉందో నీవు గృహస్థ ఆశ్రమంలో ధర్మబద్ధమైనటువంటి కన్యతో కాపురం చేస్తే నీకు ఆ ఇంద్రియాలని వశపరుచుకునేటువంటి శక్తి వస్తుంది. ఇదంతా కూడా ఆయన జనకుడు అనుభవించినటువంటి జ్ఞానాన్ని చెప్పాడు కదా శుకుడికి. అప్పుడు శుకుడికి అర్థమైంది ఎందుకు వ్యాస మహర్షి ఇంతగా చెప్పాడు గృహస్థాశ్రమం గురించి. ఒక తండ్రి కొడుకుని కన్న తర్వాత కొడుకు నుండి కొన్ని ఆశిస్తాడు, కొడుకుగా కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ వ్యాసుడి యొక్క కోరికలో తప్పు లేదు. శుకుడికి మరి అనుమానం వచ్చింది, ఆయన భ్రాంతిలో ఉన్నాడు, భ్రమలో ఉన్నాడు. మరి శుకుడికి ఆయన ప్రయత్నం చేశాడు, చెప్పి చూశాడు, కానీ ఆయన సమాధాన పడలేదు. అందుకనే శుకుడిని జనక మహారాజు దగ్గరికి పంపించాడు. జనక మహారాజు అక్కడ రాజుగా ఉంటున్నాడు, భోగాలు అనుభవిస్తున్నాడు. అతను జ్ఞానిగా ఆ యొక్క జ్ఞానబోధ చేశాడు. ఇప్పుడు శుకుడు సమాధాన పడ్డాడు. అందుకనే శుకుడు ముఖంలో ఆనందం కలిగింది. ఇప్పుడు తండ్రి కోరిక మీద తాను వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. తండ్రి ఆశ్రమంలోనే ఉంటూ ఆ విధంగా జనక మహారాజు చెప్పినట్లుగా ఒక ఉత్తమమైనటువంటి కన్యని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు పీవరి. వ్యాస భగవానుడు తనకు యోగ్యమైనటువంటి కన్యను చూశాడు, వివాహం జరిపించాడు. ఆ శుకుడికి పీవరికి 4 కుమారులు,
ఒక కుమార్తె. 5 ఉన్నారు. 5కి మరి ఆ 5 ఉత్తమమైనటువంటి సంతానంగా ఈ పేవరి గర్భంలో జన్మించారు. వాళ్ళ పేర్లు ఏంటంటే కృష్ణుడు, గౌరప్రభుడు, భూరి, దేవవ్రతుడు. ఈ 4 కుమారులు. కీర్తి అనే ఒక కుమార్తె. ఈ కుమార్తెని విభ్రాజకుడు అనేటువంటి ఒకతనికి ఇచ్చి వివాహం జరిపించారు. ఈ కీర్తి గర్భంలో అనుహుడు బ్రహ్మదత్తుడిని కన్నాడు. ఈ విధంగా వాళ్ళ యొక్క అంటే ఈ వ్యాసుని యొక్క కుమారుడైనటువంటి శుకుడికి వాళ్ళ యొక్క సంతాన క్రమం అంతా కూడా జరిగింది. ఈ బ్రహ్మదత్తుడు అనే అతను రాజు అవుతాడు. అతను నారదు ముని ఉపదేశంతో ఆయన యోగ మార్గం లభిస్తుంది. ఈ కుమారుడికి బాధ్యత అంతా కూడా అప్పచెప్పి ఆ బ్రహ్మదత్తుడు అనే అతను కూడా వెళ్ళి జ్ఞానం కోసం తపస్సు చేసుకొని మోక్షాన్ని పొందుతాడు. ఇలా ఈయన యొక్క సంతానం కూడా సత్సంతానం అయిందనమాట, శుకుడు యొక్క సంతానం. మరి ఇప్పుడు శుకుడు తన యొక్క బాధ్యత అంతా అయిపోయింది కదా, ఇక తండ్రి గారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఇప్పుడు శుకుడు వానప్రస్థ ఆశ్రమం కూడా అయిపోయింది. సన్యాసి ఆశ్రమాన్ని తీసుకొని కైలాస శిఖరానికి వెళ్ళి ఆయన సమాధిలో మునిగిపోతాడు. అంటే సమాధిలో ఆయన వెళ్ళిన తర్వాత పూర్తిగా ఈశ్వర ధ్యానంలో సిద్ధి పొందుతాడు. అలా సిద్ధి పొందిన తర్వాత ఈ వ్యాస భగవానుడు చాలా బాధపడతాడు. అయ్యో, నేను వరాన్ని పొంది నీ యొక్క వరం ద్వారా నాకు ఒక యోగ్యుడైనటువంటి కుమారుణ్ణి ఇచ్చావు, మరి ఆ కుమారుడు ఇప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని బాధపడుతూ ఉంటే అప్పుడు ఈశ్వరుడు వచ్చి, నీవు ఒక కారణ జన్ముడివి, నువ్వే ఇట్లా కుమారుడి కోసం బాధపడితే ఎట్లా, అతనికి ఉత్తమ గతులు ప్రాప్తించాయి, నీవు చేయవలసినటువంటి ధర్మాలు ఇంకా అనేక ఉన్నాయి, నీవు శోకాన్ని విడిచిపెట్టు, నీవు ఎప్పుడు కావాలంటే అప్పుడు శుకుడు నీకు దర్శనమయ్యేలాగా వరం ఇస్తున్నాను అని చెప్పేసి శివుడు వ్యాసుడికి వరం ఇస్తాడు. అలా శివుడు మరలా తన యొక్క కుమారుడి రూపాన్ని కావాలనుకున్నప్పుడు చూసుకునేలాగా వరం పొంది తృప్తిగా వ్యాసాశ్రమానికి వస్తాడు. ఇక్కడ ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వ్యాసుడు సంతానం కోసం తపస్సు చేసి శుకుణ్ణి పొందాడు. శుకుడు కారణజన్ముడు, అన్ని శాస్త్రాలు అభ్యసించాడు. గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించడానికి సతమతమవుతూ ఉంటే ఆయన జనక మహారాజు దగ్గరికి వెళ్ళి ఆ సందేహ నివృత్తి చేసుకుని వచ్చి మరలా గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. తండ్రి చెప్పిన విధంగా ఒక ఆశ్రమం తర్వాత ఒక ఆశ్రమం, అలా చివరికి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ముక్తిని పొందాడు. అంటే మానవునిగా జన్మించిన తర్వాత తను ఆచరించవలసినటువంటి విధి ధర్మాలన్నీ ఆచరించి ముక్తిని పొందవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఈ యొక్క వ్యాస భగవాన్ యొక్క వృత్తాంతంలో శుకుడి ద్వారా మనం తెలుసుకున్నాం. గృహస్థ ఆశ్రమాన్ని ఆచరించేటువంటి మనందరము కూడా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని ఆచరిస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అనేటువంటి ఈ వృత్తాంతాన్ని మనం నెమరు వేసుకుంటూ మన జీవితాలన్నీ కూడా భగవంతుని యొక్క పాదాక్రాంతం చేస్తూ ధర్మజీవనం సాగిద్దాం, భగవతి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.